హలో ఎవ్రీవన్, ఈరోజు మనం వెళ్ళేది సంజయ్ పార్క్. నేను మా ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తున్నాను. మీరు ఈ పార్క్లోకి వెళ్ళాలంటే పక్క కంపల్సరీ టికెట్ తీసుకోవాల్సిందే. మీకు ఇందులో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, పక్క పాటించాలి. ఈ పార్క్లోకి వెళ్ళాలంటే మీకు దీనికి స్టెప్స్ మాత్రం అండర్ గ్రౌండ్ నుంచి ఉంటాయి. అలా నేనైతే టికెట్లు తీసుకొని మా ఫ్యామిలీ మెంబర్స్తో నేను లోపలికి ఎంట్రీ అయ్యాను. లోపలికి వెళ్ళే వెంటనే మేము ఒక రోడ్ మ్యాప్ చూసాం. ఆ మ్యాప్ లో మనం ఎటు వెళ్ళాలో ఇంకా అందులో ఏమేమి ఉంటాయో నేను చూసుకోవచ్చు. మేము ఫస్ట్ రోజ్ గార్డెన్ చూసాము, కానీ ఆ రోజ్ గార్డెన్ లో నేను వీడియో తీయలేను, ఎందుకంటే ఆ రోజ్ గార్డెన్ లో అసలు నాకు రోజెసే కనిపించలేవు. అలా మేము ఇంకా చూడకుండానే మేము ముందుకు వెళ్ళిపోయాము. ముందుకు వెళ్తుంటే మాకు ఒక సైన్స్ ప్లే గ్రౌండ్ కనబడింది. ఈ యొక్క ప్లే గ్రౌండ్ లో మీరు వెళ్తే మీ యొక్క సైన్స్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకున్నట్టు. అట్లా అని నేను వెళ్ళలేను ఆ గ్రౌండ్కి, ఎందుకంటే నాకు ఆల్రెడీ చాలా నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను వెళ్ళి చూడలేను. అలా ఇంకా మేము ముందుకు వెళ్ళిపోయాము. వెళ్ళిపోతుంటుంటే మాకు ఒక బటర్ఫ్లై గార్డెన్ కనపడింది. అలా మేము లోపలికి వెళ్ళి చూసాము, కానీ నాకు ఆ బటర్ఫ్లై గార్డెన్ లో నాకు బటర్ఫ్లైస్ కనిపించలేవు, కానీ గార్డెన్ మాత్రం కనిపించింది. బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయి, కానీ అవి ఎండకి బయటికి రాలేక చెట్ల కింద ఆ గార్డెన్ కింద ఉన్నాయి. అలా ఇంకా గార్డెన్ బ్యూటిఫుల్ గా ఉంది కాబట్టి నేను ఒక స్లోమో వీడియో తీసుకున్నాను. అలా గార్డెన్ నుంచి మేము ముందుకు వెళ్తుంటే మాకు ఒక చిల్డ్రన్ ప్లే గ్రౌండ్ ఇంకా మరి కొన్ని జిమ్ ఎక్విప్మెంట్స్ కనపడ్డాయి. అలా జాలీగా ఆడుకొని మేము కాసేపు ముందుకు వెళ్ళాము. నేనైతే ఏదో వీడియో కోసం అట్లా స్టైల్ గా అట్లా తిరిగాను. అలా నేను ఇంకా సరదాగా అట్లా ముందుకు వెళ్తుంటే మనకు మన నేషనల్ ఫ్లాగ్ కనపడింది. ఫ్లాగ్ చూడగానే నాకు కళ్ళు చెదిరిపోయింది. నేషనల్ ఫ్లాగ్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై కేసీఆర్ సార్. అలా నేను ఫ్లాగ్ చూసి అలా మేము ఫ్లాగ్ చూసేసి ఇంకా ముందుకు వెళ్ళాము. మాకు ముందర ఒక ప్లాస్టిక్ డైనోసార్ కనపడింది. అది చూడడానికి భయంకరంగా ఉంది. ఇంకా మేము ఆ డైనోసార్ అలా చూసేసి ఇంకా వెనకలికి వచ్చేసాము. అలా నేను ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ తో ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్.